నమః. హరి ఓం. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఆత్మబంధువులందరికీ హరి ఓం. మనం ఉపదేశ సారంలో 13వ శ్లోకంలో ఉన్నాము. 13వ సూత్రంలో ఉన్నాము. సూత్రము అంటే మన జీవితాలు ఎప్పుడూ కూడా సూత్ర ప్రతిపాదికన పోవాలి. అంటే ఒక సూత్రము ఆధారంగానే మనం జీవించాలి. లేదంటే మనము ఎలా జీవించాలో మనకి తెలియదు. కాబట్టి ఒక మహాత్ము యొక్క సూత్ర ప్రతిపాదికన జీవితాన్ని కొనసాగించవలసిన అవశ్యము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే పుట్టుకతో అందరూ కూడా జ్ఞానాన్ని తెచ్చుకుని వచ్చినప్పటికీ ఈ ప్రపంచంలో ఉండే కల్మషాల చేత వాడు అజ్ఞానిగానే ఉండిపోవలసి వస్తుంది. తర్వాత మహాత్ములు చేయగాని గురువులు చేయగాని వారికున్న జ్ఞానాన్నే, అంటే జ్ఞానము లేదు అని అనుకున్నారనుకోండి, అంతకన్నా అజ్ఞానం లేదు. ఎందుకంటే జ్ఞానము ఉన్నది కానీ అది ఎరుక లేకున్నది అన్న విషయం మనం గుర్తెరిగి మనం సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజు భగవాన్ రమణులు ఏమంటున్నారంటే, మనస్సుని ఎలా అధిగమించాలో మనకి సూచనాప్రాయంగా చెబుతూ అధిగమించడం 2 రకాలుగా ఉందట, దాన్ని కూడా చెప్తున్నారు. అంటే మహర్షి యొక్క బోధనలు ఎలా ఉంటాయంటే, ఇలా ఉండకుండా ఉంటే బాగుండు అని చెబుతూనే ఎలా ఉంటే బాగుండో కూడా చెప్తున్నారు. అంతే కదా. ఉపదేశము అంటే మీరు ఇలా వెళ్ళకూడదండి అని చెప్తే సరిపోదు, ఎలా వెళ్ళాలో కూడా చెప్పాలి. అది నిజమైన జ్ఞానాన్ని బోధించే గురువు యొక్క లక్షణం అన్నమాట. అటువంటి మహర్షి మనకి జ్ఞానబోధ చేస్తూ మనస్సుని ఎలా అదుపు చెయ్యాలో, ఆ అదుపు చేయడం 2 రకాలుగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు 13వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునః భవతి నోమృతం అంటున్నారు. అంటే మనసు 2 రకాలుగా స్తంభింప చేయబడుతుందంట. అదేంటి? లయ వినాశనే. లయము అంటే ఆగడం, వినాశనము అంటే నాశనం అయిపోవడం, అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే స్థితి లేకుండా, అంటే మరణస్థితి. అంటే నేను మాట్లాడేది మనిషి యొక్క మనస్సు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను శరీరం గురించి ఇక్కడ బోధ జరగట్లేదు. కాబట్టి మరణము అంటే మనస్సు యొక్క వికారాలు ఎలా ఉంటాయంటే లయమైపోవడం లేదంటే వినాశనం అయిపోవడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఉభయ రోధనే. మొదటి లైన్ చూడండి, 2 విధాలైన మనోనిరోధాలు ఉంటాయట. మనసుని నిగ్రహించడం 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి లయగతం, అంటే లయించిపోయిన మనస్సు. పునర్భవతి, మరలా పుడుతుందట. మృతంన మరణించినది తిరిగి రాదు అంటున్నారు. ఇక్కడ ఏమీ లేదండి, మనం ఏమి కంగారు పడవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి బాగా అర్థం అవ్వాలి అంటే, మనము రోజు వారి దైనందిన జీవితంలో మనం తరచుగా వారాలు చేయడం చూస్తూ ఉంటాం. మేము శుక్రవారం చేస్తామండి అంటారు, శనివారం చేస్తామండి అని కొంతమంది అంటారు. అలా కదండి మేము సోమవారం చేస్తామండి అంటారు. అబ్బాయి అలా ఏమీ లేదండి, మేము ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు చేస్తామండి అని. ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటే మనసుని లయం చేస్తారు. అంటే వాళ్ళు అనుకున్న ఏదో ఒక రోజు ఉందే, ఆ రోజు వారు ఏం చేస్తారంటే ఫలానా వస్తువుని తినకూడదు, ఫలానా దాని గురించి మాట్లాడకూడదు, ఫలానాది ఆ రోజు నేను ఇట్లానే ఉంటాను అని మనసుని దిశానిర్దేశం చేస్తారు. దీన్ని లయం చేయడం అంటారు. అంటే ఆ ఒక్కరోజు లయం చేస్తారు. లేదంటే ఉదయం 5 గంటలకి జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు లయం చేస్తారు. తర్వాత మళ్ళీ మనం ఏదైతే దిశానిర్దేశం చేసామో, శుక్రవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, అలా అనుకున్న రోజు వాళ్ళు అనుకున్నట్టుగా కరెక్ట్గానే ఉంటారు. మరి తెల్లవారితే శనివారం దాటిన తర్వాత ఆదివారం వస్తుంది, వీళ్ళు సోమవారం చేసిన తర్వాత మంగళవారం వస్తుంది కదా. అప్పుడు వీళ్ళు తినాలనుకున్నవి తింటారు, చేయాలనుకున్నవి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల
ఏమవుతుందంటే లయం అవుతుంది కానీ మనస్సుని నిగ్రహించడం అనేది జరగదు. ఎలా అంటే ఆ మన ఒక విత్తనం ఉందనుకోండి, ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ విత్తనాన్ని మనం దాచి మళ్ళీ నీటిలో నానబెట్టి ఒక విత్తు కింద వేస్తే మళ్ళీ చిగురించినట్టుగా మనస్సు యొక్క మనోవికారాలు చిగురిస్తూ ఉంటాయి. అలా కాకుండా విత్తనాన్ని పెనం మీద పెట్టి వేయించి అప్పుడు పూడ్చండి, అది మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. అంటే మన జ్ఞానం అనేది ఆ జ్ఞానాగ్ని యందు ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైతే గాని అది మళ్ళీ మరణించదు. అందుకని మన యొక్క కోరికలు కానివ్వండి, మనస్సు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇక్కడ లయ వినాశ అనే మొదటి లైన్లో రెండు పదాలు ఇక్కడ చెప్తున్నారు. మనం ఇంకొంచెం జాగ్రత్తగా మనస్సుని నిగ్రహించద్దయ్యా, పూర్తిగా తీసి పడేయాలి. దాన్ని తీసి పడేయడం అంటే దాన్ని తిట్టో లేదంటే నిందించో, ధ్యానంలో నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు భ్రష్టు పట్టిపోయావు, ఇలా కాదు. ట్యూనింగ్ ద్వారా తీయాలంటున్నారు. అలా తీయడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ లైన్ లయగత పునః, ఎప్పుడైతే లయం అనేది జరిగిందో మళ్ళీ దాని యొక్క ఉత్తి ప్రవృత్తులు మొదలైపోతాయి ఎప్పుడైతే మనం నిగ్రహించామో. అలా కాకుండా భగవతి నోమృతం అన్నారు. అంటే మనస్సుని నశించిన మనసు తిరిగి రానే రాదు. ఎప్పుడూ ప్రపంచంలోకి పరుగులు తీస్తూ విషయాల గురించి, వస్తువుల గురించి, భోగాల గురించి ఆలోచించే మనస్సు అలజడులు తెచ్చిపెడుతుంది కదా. అలా కాకుండా ప్రశాంతతను, ప్రశాంతమైన జ్ఞాన సమాధిని ప్రాణశక్తి ద్వారా పొందింది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే నిశ్చలమైనటువంటి నీటిలా ఉంటుంది. దానిలో ప్రతిబింబం ఏదైతే ఉందో అది కనపడుతుంది. అంటే ఇక్కడ లయము అనేది తాత్కాలికము. తాత్కాలికంగా మనం లయం చేయకూడదు. భగవతి నోమృతం లయం కాదు, మనం పూర్తిగా దీన్ని చెరిపేయాలి. వినాశనహ, మొత్తం తీసి పడేయాలన్నమాట. నాశనమైన మనసు ఇక తిరిగి లేచే వీలుండదు కదా. అది కేవలం ప్రాణాయామం వల్ల మనస్సు వలలో చిక్కిన పక్షిలాగా, దాని ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, జాలవత్ పక్షి అన్నారు. ఏదైతే వలలో చిక్కిన పక్షి ఎలా ఉంటుందో అలా అయిపోవాలి కానీ తిరిగి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేయకూడదు. అందుకనే ప్రాణాయామం అనేది ఇవాళ క్లాస్ చెప్పుకున్నాం కదా, ఇవాళ ఒక రోజు చేసుకుని మన్నాడు మానేద్దామంటే కుదరదు. ఎందుకంటే మనిషికి మనసుకు ఉండే లక్షణం పక్షి లక్షణం కదా. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పారిపోదామా అని కాచుకొచ్చిన మనసుకి ప్రాణాయామం అనే బల వేయాల్సిందే, అది రోజు కట్టి పెట్టాల్సిందే, రోజు పెట్టాల్సిందే అని చెప్పేసి ఈ యొక్క 13వ శ్లోకం అర్థం అనమాట. అయితే మనసు సమస్త దుఃఖాలకు కారణం. ఎందుకంటే దీనికి ఎప్పుడూ కోరిక అనేది ఉంటుంది కదా. ఏంటా కోరిక? సుఖం. సుఖం కోసం వెంపర్లాడడం అనమాట దీని లక్షణం అది. అయితే మరి అన్ని తెలుసుండి, ఇన్ని సత్సంగాలు విని, ఎంత మహాత్ములతో ఉండి ఎందుకు ఈ సుఖం కోసం వెంపర్లాడుతుందయ్యా అంటే ఇక్కడ మనస్సుని తప్పుపట్టడానికి ఏమీ లేదమ్మా. ఎందుకంటే మనస్సుకి తెలుసు తను సచ్చిత్ ఆనందమైనటువంటి ఆనందానుభూతి పొందడానికే వచ్చిందని. అందుకనే గర్భోపనిషత్తు అని చెప్పి మనకు చక్కని ఉపనిషత్తు ఉంది, చిన్న ఉపనిషత్తు అన్నమాట. అందులో 9వ నెలకు వచ్చేసేటప్పటికి కొన్ని ప్రామిసులు చేస్తుంది మనస్సు, ఆత్మ. ఇక్కడ మనస్సు అంటే ఆత్మని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనస్సు గురించి పాఠాలన్నీ కూడా ఆత్మని అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఆత్మ ఏమంటుందంటే ఆత్మస్వరూపంలో ఉన్న పిండ రూపంలో ఉండి అండరూపంలోకి వచ్చిన ఇదేదైతే ఉందో అది ఈశ్వరుడికి ప్రమాణాలు చేస్తుందన్నమాట. ఆ యొక్క ఊబిలో ఉండలేక, ఆ చీకటిని తట్టుకోలేక, ఆ ఏదైతే గర్భాశయంలో ఉన్న ఆ వికారాలని చూడలేక అంటే తట్టుకోలేక అని అర్థం. ఆ స్పృశించలేక నేను బయటికి రాగానే నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఏదైతే ఆనందాన్ని పోగొట్టుకుని నేను మళ్ళీ గర్భాశయంలో చిక్కుకున్నానో అటువంటి ఆనందం కోసమే నేను వెంపర్లాడతానని ప్రామిస్ చేసింది గర్భోపనిషత్తులో. చక్కని మాట అనమాట. అది ప్రామిస్ని ఆధారంగా చేసుకుని ఇది ఏదైతే చేసిందో దానికోసం వెంపర్లాడుతుంది మనసు, పాపం. అయితే ఇది ఎక్కడుందని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆ గర్భంలో ఎవరు కాపాడారో తెలియక అశ్వత్థామ ఎప్పుడైతే బ్రహ్మ శిరోనామ అస్త్రాన్ని వేసేస్తాడో
ఆ శిరోనామ అశ్రాని నుంచి ఈశ్వరుడు కాపాడగాని అంటే ఎప్పుడైతే ఈశ్వరుడు అంగుష్ట మాత్ర పురుష అన్నట్టుగా ఆ గర్భాశయంలో ఎంత చోటు ఉంటుంది, అటువంటి చోట్లోకి వెళ్ళాలంటే ఈయన ఎంత ఉండాలి, ఆ భావన దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుడు అంగుష్ట మాత్రం చేత తయారయ్యి ఆ గర్భాశయంలోకి వెళ్ళి బ్రహ్మశిరోనామ అస్త్రాన్ని తొలగించి ఆ యొక్క పరీక్షిత్తుని కాపాడతాడు. పరీక్షిత్ కళ్ళారా పరమేశ్వరుని చూస్తాడు. చూసి గర్భంలో కాపాడిన వాడు ఎక్కడున్నాడా అని పరీక్షించి చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన పరీక్షిత్ అని పేరు పెట్టారు. నిజానికి విష్ణుదాతుడి పేరు. అన్నిటా పరీక్షించి చూస్తున్నాడు ఎవరు కాపాడాడని. అందుకని ఆ పేరు వచ్చింది. నిజానికి మనమందరం కూడా పరీక్షిత్తులమే. మనం కూడా ఆనందం కోసం వెంపర్లాడుతున్నాం కానీ అది సరైన ఆనందం దొరక్కే అందులో అందులో తపన పడుతుందన్న మనస్సు. అందుకని ఈ ఈ యొక్క విషయంలో, ఆనందం విషయంలో తప్పుదారి పడుతుందని మనం తప్పు పట్టినప్పటికీ కూడా అది తప్పు కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అది ఏదైతే ఆనందాన్ని అనుభవించడం కోసం ఈ భూమి మీదకి వచ్చిందో ఆ ఆనందం కోసం వెతుకులాట అన్నమాట ఇదంతా కూడా. అందుకని ఈ వెతుకులాటలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ వెతుకులాటకి సహకరించే పని చెయ్యాలి తప్ప అది ఎక్కడికి తీసుకెళ్తే పాపం అని అనుకుంటుంది ఈ పార్కులో ఉందేమో, లేదంటే ఆ థియేటర్లో ఉందేమో, లేదంటే ఆ మార్కెట్లో ఉందేమో, ఆ షాపింగ్ మాల్లో పాపం దానికి తెలియదు కదా, వెతుక్కుంటుంది అనమాట. అప్పుడు మనం అక్కడ ఉందేమో అంటే అక్కడ తీసుకెళ్ళిపోకూడదు, ఇక్కడ ఉందేమో అంటే ఇక్కడ తీసుకెళ్ళిపోకూడదు, అక్కడ నలుగురి మధ్యలో ఉందేమో అంటే అక్కడ పరిగెట్టుకు వెళ్ళిపోకూడదు. బుద్ధి చేత ఎక్కడ మహాత్ములు ఉందని చెప్తున్నారో ఆ విధంగా మనస్సుని ప్రయాణించే శోధన చేయడం దీనికి అలవాటు చేయాలి. ఆ శోధన కేవలం జలావత్ అన్నట్టుగా జాలవత్ పక్షికి ఎలా జాలం వేస్తారో, ఎలా వల వేస్తారో అలాగా ప్రాణాయామం అనే వల వేసి లయ వినాశనే ఉభయ రోదనే, ఈ యొక్క ఉదయం యొక్క రోదన ఏదైతే ఉందో దాన్ని వినాశనం చేయాలి తప్ప లయం చేయకూడదు. లయం చేస్తే మళ్ళీ పుడుతుంది. ప్రపంచమైనా అంతే కదా, లయమైపోయిందంటారు. లయమైపోయింది అన్నారంటే మళ్ళీ పుట్టిందనే కదా అర్థం, లేదా మళ్ళీ పుడుతుందనే కదా అర్థం. ఆ యొక్క ఆ సుషుప్తి మనస్సుని మనం అలా చేయకూడదు. ఇది మళ్ళీ పుట్టే అవకాశం లేకుండా మనస్సుని మనము చిన్నగా ట్యూనింగ్ చేస్తూ ఉండాలి. ఆ ఆనందాన్ని కలిగించే ఎన్నో విషయాల్ని వాటిని సంపాదించుకొని అనుభవిస్తూ ఉంటుంది. దీన్నే వాసనలు అంటారు. ఎన్నో జన్మల వాసనల చేత అలా చేద్దామని అనుకున్న మనసుని మంచి గురువు చేత మంచిగా మనము పెట్టే ప్రయత్నం చేయాలి. దీన్నే మనకి వేమన గారు ఒక మాట చెప్తుంటారు. ఏమనంటే పొట్లకాయ రాయి పొదిగి త్రాటన గట్ట వీల దోడ వంక లేక పెరుగు కుక్క తోక గట్ట చక్కగా వచ్చునా విశ్వదావిరామ వినురవేమ. పొట్లకాయలు పండిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొట్లకాయ పొడుగ్గా పెరగాలి. అయితే ఇది పెరిగేటప్పుడు ఏమవుతుందంటే చుట్టుకుపోతూ ఉంటుంది. అందుకని ఈ రైతు ఏం చేస్తాడంటే దానికి రాయి ఒకటి కడితే ఏపుగా పెరుగుతుంది. అది పొట్లకాయ యొక్క టెక్నిక్. కానీ కుక్క తోక చూడండి, అది పొడుగ్గా ఉండాలంటే ఉంటుందా? దాని సలక్షణమే అది. అందుకని దానికి కడదామంటే కుదరదు. అందుకని మనస్సు లయమై తిరిగి ఎందుకు లేస్తుంది అంటే మనస్సు అణిగినప్పుడే లేస్తుంది. మనస్సు అనగాలి అంటే ప్రాణాయామం అనే రాయి కట్టాలి. అందుకని మనం ఎప్పుడు కూడా మనస్సు యొక్క అది మనస్సు అహంకారాలతో ఉన్నంత వరకు తన సాధనలో ఈ యొక్క చేద్దాం అనుకుంటే కుదరదు. అది చేసి తీరాలన్నమాట. అదే మన నిత్య జీవితంలో అది ఎలా ఉండాలంటే రూఢి అయిపోయి ఉండాలి. నిత్య జీవితంలో ఒక భాగం. నిత్య జీవితంలో కొన్ని ఉంటాయి మనకి. రోజు భోజనం చేస్తూ ఉంటాం, రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, ఇది కంపల్సరీ. కొన్ని పనులు 100కి 200% చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అలాగే మన జీవితంలో ఈ సాధన, ప్రాణాయామం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో భాగమైపోవాలి. ఎందుకంటే మన జీవిత గమ్యం అనేది అదే. మన జీవితంలో కొన్ని గమ్యాలు ఉంటాయి. ఉద్యోగం తెచ్చుకోవాలనో, పెళ్లి చేసుకోవాలనో, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనో ఏవో ఉంటాయి కదా. అలాంటి వాటిల్లో కన్నా ప్రధానమైనటువంటి మన గోల్ ఏదైతే ఉందో మన మనస్సుని సంస్కరించుకోవడం అనేది చాలా
పెద్ద గోల్ అన్నమాట. దానిని మనం ఆధారంగా పెట్టుకుని ఏదైతే ఉందో పొట్లకాయకి రాయి కట్టి పెట్టినట్టుగా మనసుని కూడా నిష్టలో పెట్టి ఇది ఏదైతే ఉందో ప్రాణాయామం ద్వారా తాను ఆత్మగా ఉండిపోయే స్థితికి ఎదుగుతాడనమాట. కనుక మనకు కావలసింది మనోలయం కాదు, మనోనాశనమే. మనోలయం అనేది ప్రాణబంధనం వల్ల, ప్రాణ వీక్షణం వల్ల సాధించగలం. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ప్రాణ వీక్షణం అంటే మీకు బాగా అర్థం అయ్యే భాష ఏంటంటే, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, శ్వాస మీద ధ్యాస అదేనమాట. కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ప్రాణ వీక్షణం అంటే ప్రాణాన్ని వీక్షణం చూడడం అనమాట. ఆ ప్రాణశక్తి ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో పరిశీలించడము. మరి మనోనాశనం అనేది ఎలా సాధించగలమంటే, తిరిగి లేవకుండా మనసుని అంతం చేసే ఆ సాధన ఏదో మనకి ప్రాణం 14వ శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు. అంటే ఇలా ఉండాలి అన్నప్పుడు ఎలా ఉండకూడదో చెప్తున్నారు. ఎలా ఉంటే ఇంకెలా ఉంటుందో అని ఈ యొక్క పొడిగింపు ఏదైతే ఉందో 30 శ్లోకాల్లో, అంటే మనం ఈ ఒక్క శ్లోకం చెప్పుకొని ఆన్సర్ ఇందులోనే చెప్పుకోవాలని లేదు. ఎందుకంటే రాబోయే శ్లోకాల్లో మహర్షే చెప్తున్నారు అది ఎలా ఉంటుందో. అందుకని ఈ శ్లోకం వరకు ఏం చెప్తున్నారంటే, మనం ఈ రోజు నేర్చుకున్నది ఏంటయ్యా అంటే, మనస్సుని నిగ్రహించాలి. అది ఎలా నిగ్రహించాలి అంటే, ఈ వాళ్ళకి నిగ్రహించడం కాదు. ఇప్పుడు నేను అంటాను, నాకు ఏదో తినాలనిపించింది అనుకుంటాం. అది తినాలి అనిపించుకున్నప్పుడు అది తినే దారి లేదనుకోండి, తినే దారి లేనప్పుడు దాన్ని పొడిగించుకోకూడదు. తినే దారి లేదు కాబట్టి దాన్ని వాళ్ళతో వదిలిపెట్టడమే. అంటే కుదిరితే దాన్ని అనుభవించడం, కుదరకపోతే దాన్ని నాశనం చెయ్యాలి తప్ప దాంతో మనం ట్రావెల్ చేయకూడదు. నేను తిండి వస్తువు గురించి చెప్తున్నాను ఉదాహరణకి, కానీ మన జీవితాల్లో చాలా చాలా పెద్ద పెద్దవే ఉంటాయి. కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకున్నా తీరవు. కాబట్టి ఇవన్నీ సంచిత కర్మ రూపంలో ఒక సంచి పట్టుకుని బయలుదేరినప్పుడు ఈ వాసనలో అనే సంచిలో ఇవన్నీ ఉంటాయి. చూడండి, చాలా మంది చిన్నప్పుడే చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 5వ సంవత్సరమే, ఆయన 5వ ఏటనే స్టేజ్ మీద చక్కగా పాటలు పాడేవారు. అది పూర్వజన్మ యొక్క వాసనల ఫలితం. అంత గొప్పతనం ఆ వాసనలకు ఉంటుంది. ఇవి మంచి వాసనలు మనం చెప్పుకున్నాం, కానీ చెడు వాసనలు కూడా వీటితో పాటు వస్తూ ఉంటాయి. అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దీన్ని మనం పట్టుకోవాలి. ఒక పోలీస్ వ్యక్తి ఒక దొంగని ఎలా పట్టుకుంటాడో, మన జీవితంలో ఏ జీవితంలో అంటే సాధారణ జీవితంలో మనం నిఘా వేసుకుని మనసు చేసే ఈ యొక్క అరాచకాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవాలి. బెంగ ఏంటంటే, ఇది అజ్ఞానము, ఇది తప్పు అని తెలిసి కూడా మనం మనసుని నిగ్రహించలేము చూసారు, అది పెద్ద బాధ అన్నమాట. మనసుని పట్టుకోవాలి, దాన్ని సంస్కరించాలి. చూడండి, మన చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, దాని కర్మ కొద్దీ తగిలింది, పోతే పోయిందని చెప్పి వదిలేస్తామా? కర్మ కొద్దీ తగిలింది అనుకున్నప్పటికీ దానికి మందు వేయవలసిన బాధ్యత మనకు ఉన్నది కదా. ఒక దేనికి ఇబ్బంది వచ్చినా మన శరీరంలో ఇంద్రియాల్లో మనం అలా కర్మ కొద్దీ తగిలింది అనుకున్నప్పటికీ మందు వేస్తాం. అంటే కర్మ కొద్దీ తగిలింది అనుకోవడం అది యొక్క మనిషి యొక్క సాధనా ప్రభావం అయితే, మందు వేయడం అనేది మన ధర్మం కదా. అదే విధంగా మనసుకు కూడా మందు వేయవలసి ఉన్నది. ఆ మందే మనస్సుని ఎక్కడికి వెళ్తుందో పట్టుకుని వెనక్కి లాక్కొచ్చి, అది తీర్చి కాదు, కుదిరితే తీర్చుకోవాలి. ధర్మబద్ధమైన కోరిక అనుకోండి, తీర్చడంలో తప్పలేదు. అది అధర్మబద్ధమైనది అయితే ఇది కూడదు అని చెప్పగలిగేలా మనం తయారవ్వాలి. అంటే మనస్సుని మనము హ్యాండిల్ చేయాలి. మనస్సు మనల్ని హ్యాండిల్ చేయడం అనేది ఈ సాధనా పదంలో కుదరని పని. ఎందుకంటే మనం వచ్చింది ఆ ఆనందానుభూతి కోసం వచ్చాము. మనం భగవంతుడి దగ్గర ఒట్టు వేసింది కూడా దానికోసమే. నిన్నే తలుచుకుంటాను, పుట్టగానే ఇదే చేస్తానని చెప్పి మనం ఎప్పుడైనా గర్భోపనిషత్ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. మనం అనుకుంటాం, ఇన్ని మాట్లాడేసామా మనం కడుపులో ఉండి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిజానికి అటువంటి సందర్భాలు మనిషికి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి.
అలాంటప్పుడు సరైన గురువుని ఎన్నుకొని సరైన దిశానిర్దేశాల ద్వారా మనసు మీద కంట్రోలింగ్ అనేది సాధించడమే సాధన. సాధన అంటే ఏముందండి? మనసు మీద కంట్రోలింగే. ఆ మనసు ఎప్పుడైతే కంట్రోల్‌లో ఉంటుందో భగవంతుడిని చూడడం చాలా ఈజీ అవుతుంది. ఎలాగంటే నీటి మడుగులో అలలాగిపోతే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో, మనసు యొక్క అలజడులు, బెంగలు, అహంకారాలు, వికారాలు తగ్గిపోతే మనలో ఉన్న పరమాత్మ సుస్పష్టంగా కనిపిస్తాడని చెప్పడానికి మనకి ఈ ఉపదేశ సారం 13వ శ్లోకం మనకి సూత్రప్రాయంగా కనిపిస్తుందనమాట. అయితే ఇటువంటి సూత్రప్రాయంలో మనం ముందుకెళ్ళేటప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉందో దాన్ని నిగ్రహించడంతో పాటు మనసు తిరిగి లేవకుండా నిగ్రహించడం వరకు మనం ఏం చేస్తాం? రాయి కట్టమని చెప్పారు కదా వేమన గారు, లేదంటే వల వేయమని చెప్పారు మన భగవాన్ రమణులు. మనము దీని సాధన ద్వారా ఇవాళ మనం చెప్పుకున్నాం, రేపు అవ్వదుగా, ఎల్లుండ, లేదంటే ఓ 10 రోజులు, తర్వాత 20 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు. కానీ సాధనమున పనులు సమకూరుదరలోన ఎప్పుడు కూడా నిస్సహాయతకి గురి కాకుండా ఈ సాధన ఏదైతే ఉందో ఇది చేస్తూనే ఉండాలి. అలా చేయడం వల్ల మనసు తిరిగి లేవకుండా మనోనాశనం సాధించాలంటే ఏం చెయ్యాలి అనేది ప్రాణబంధనాత్ లీనమ లీనమానసం ఏకచింతనాత్ నాశ్యమేత్యత అంటున్నారు. అంటే ఈ యొక్క మనస్సు తిరిగి లేవకుండా, అంటే లేవకుండా ప్రయత్నం అయితే ప్రాణాయామం అని చెప్పారు. అది ప్రాణాయామం ద్వారా 2 రకాలుగా జరుగుద్ది గమనించండి అంటున్నారు. ఆ గమనించిన మనసుని లేవకుండా ఎలా చెయ్యాలో ఇక్కడ చెప్పబోతున్నారనమాట. వాయురోధనం చేయమంటున్నారు. అది రేపు వచ్చేటప్పుడు రేపు వచ్చే క్లాస్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. ఈ రోజు క్లాస్కి సంబంధించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడచ్చు.